hallelujah, hallelujah, hallelujah. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినమున ఈ సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క ఎపిసోడ్ చూస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. సిలువ ధ్యానములు అన్న పేరు మీద మేము ప్రసారం చేస్తున్న ఈ ఎపిసోడ్స్లో ఇది ఈ యొక్క వారం మధ్యలో మేము ఇస్తున్న ఎపిసోడ్లో ఇది చివరిది అని మీరు తెలుసుకోవాలి. అంటే ఇక సిలువ ధ్యానాలు అయిపోయినాయా అంటే అయిపోయినాయి అని కాదు. ఇక నుండి ప్రతి ఆదివారం మాత్రమే వారం మధ్యలో బుధవారం అలాగే శుక్రవారం మేము ప్రసారం చేసిన ఎపిసోడ్స్ ఇక నుంచి ఉండవు. కేవలం ఆదివారాలు మాత్రమే. మరి అది ఎప్పటి వరకు వెళ్తుందో నాకు తెలియదు. సిలువ ధ్యానాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దీని గురించి మీరు ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ఆ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎపిసోడ్స్. ఈ యొక్క సిలువ ధ్యానాలు అవన్నీ కూడా చూడండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్లో చూస్తున్నారు, మంచిదే. ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళకి ఒక సమాచారం అదేంటిదంటే మాకు సర్వకృప అనేది మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు సర్వకృప అనేది మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కినప్పుడు మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏదైనా కార్యక్రమాల గురించి మీకు పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్ కూడా మీకు వస్తుంది. కాబట్టి మీరు సిద్ధపడవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో అలా చూసి చాలామంది జస్ట్ అలా వదిలేస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో చూసి సంతోషించి అంటే ఆ వాక్యాన్ని ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫేస్బుక్లో రిలే చేసే ప్రోగ్రామ్సే కాదు, మా ఛానల్లోకి మీరు చూస్తే చాలా ఉన్నాయి. దాదాపు 62 63 వీడియోస్ దీంట్లో ఉంటాయి. అంటే మెసేజెస్ ఉంటాయి. కావాలంటే చూడండి, అనేక మందికి పరిచయం చేయండి. ఏదైనా మన యొక్క ఎపిసోడ్లోకి మనం వెళ్ళిపోదాం. మన యొక్క అంశంలోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభు మరణించాడు. యేసు ప్రభు మరణించాడు. చూడండి, మరణించిన తర్వాత శిష్యులలో ఉన్న పరిస్థితి. మన యొక్క టాపిక్ యొక్క టైటిల్ ఏంటంటే యేసు ప్రభు మరణించిన ఆ సందర్భంగా, మరణించినప్పుడు ఆయన శిష్యులలో లేదా ఆయన నమ్మిన వాళ్ళలో నెలకొన్న పరిస్థితి. ఆయన మరణించిన తర్వాత ఆయన శిష్యుల్లో కానీ ఆయన నమ్మిన వాళ్ళలో కానీ ఎలాంటి పరిస్థితి నెలకొంది అనే దాని గురించి ఈరోజు మన యొక్క ఎపిసోడ్ యొక్క టాపిక్. మంచిది. దాని యొక్క వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు మళ్ళీ చదువుతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. వారు భయపడి ముఖములను నేల మీద మోపి ఉండగా వీరు సజీవులైన వానిని మృతుల్లో ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? మళ్ళీ వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు 7వ వచనం, మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినం మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి వచనంలో నుంచి మీరు తర్వాత చదువుకోండి. ఆదివారం తెల్లవారుతా ఉందండి. యేసుప్రభు మరణించిన శుక్రవారం, ఆదివారం తెల్లవారుతా ఉంది. తెల్లవారుతున్నప్పుడు అక్కడ యేసుప్రభు యొక్క శిష్యులతో కూడా ఉన్న స్త్రీలు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సిద్ధపరచి, వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటే ఈ విధంగా సమాధి చేయబడిన ఆ యొక్క శవానికి సుగంధ ద్రవ్యాలు రాయాలి. 3వ దినం వాళ్ళు తీసుకొని సమాధి దగ్గరకు వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చి చూస్తే రాయి పక్క పొరలించబడింది. లోపలికి వెళ్ళి ఆ యొక్క యేసుప్రభు యొక్క దేహం కోసం వెతుకుతూ ఉన్నారు.
వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి అక్కడ నిలబడి ఉన్నారు. నిలబడి వాళ్ళు ఈ మాటలు ఆ స్త్రీలతో చెప్తున్నారు. మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన తన శిష్యులతో చాలా క్లియర్ గా చెప్పి ఉన్నాడు. ఏమనంటే, నేను మరణిస్తా, నన్ను పట్టుకొని సిలువేస్తారు, నేను మరణిస్తా, కానీ నేను మూడో దినాన తిరిగి లెగిస్తానని చెప్పి ఉన్నాడు. మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మాటలు వీళ్ళు ఎలా తీసి పారేశారంటే ఏదో జోక్ లాగా తీసి పడేశారు. ఆయన చనిపోతా చనిపోతా అంటున్నాడు. అసలు ఆయన చనిపోయిన వాళ్ళని చాలా మంది లేపాడు. అసలు ఆయన ఎలా చనిపోతాడు? రెండోది, ఆయనకి ఫాలోయింగ్ చాలా మంది ఉండేటప్పటికి జన సమూహాలు అసలు ఈయన్ని ఎలా పట్టుకోగలరు? ఇంతమంది జనం ఆయన్ని వెంబడిస్తా ఉంటే ఎవరైనా వచ్చి పట్టుకొని చంపాలంటే ఇది జరిగేదేనా అని శిష్యులు అసలు నమ్మలేదండి. ప్రభు ఆ మాట చెప్పాడు కానీ నన్ను పట్టుకుంటారు, నేను సిలువ వేయబడతాను, నేను మరణిస్తాను, మూడో దినాన తిరిగి లేస్తా అని చెప్పాడే కానీ అసలు ఆయన మరణిస్తాడు అన్న మాట అసలు వీళ్ళు ఏమాత్రం కూడా నమ్మరు. రెండోది, ఇంకో విషయం అదేంటిదంటే, చూడండి, ఆయన ఇతరులు లేపాడు, మరి ఆయన మరణిస్తే ఇంక ఎవరు వచ్చి ఆయన లేపుతారు? ఇది వాళ్ళ యొక్క డౌట్. ఒకవేళ మరణిస్తే మరణించాడు, మరి ఆయన ఇంకొకరు ఎవరైనా ఉండాలి కదా లేపడానికి. అక్కడ ఎవరు కనబడట్లేదు, ఎవరున్నారు ఆయన లేపడానికి అని వీళ్ళు ఆయన మాటలు కొట్టి పడేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మర్చిపోయారు. ఇక్కడ ఈ మనం చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళంత కాడికి కూడా ఈయన మరణించాడు, ఈయన శరీరం లేదా ఈయన దేహం సమాధిలోనే ఉంది అని నమ్ముతున్నారు. కానీ ఆయన తిరిగి లెగిస్తానని చెప్పిన మాట మర్చిపోయి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉన్నారు. యేసుప్రభు మరణించగానే ఆయన శిష్యుల్లో నెలకొన్న మొదటి పరిస్థితి ఏంటిదంటే ఆయన మాటలు మరచిపోవుట. ఆయన మాటలు మర్చిపోవుట. నేను ఒక మాట మీతో చెప్తాను. అదేంటంటే యేసు ప్రభు యొక్క శిష్యులండి, వాళ్ళు తమ యొక్క ఇల్లు, తమకున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు, తమకున్నవన్నీ కూడా విచ్చిపెట్టేసేసి వదిలేసి ప్రభు పిలవగానే వచ్చేసారే. ప్రభు వాళ్ళకి ఆధారం అనుకున్నప్పుడు ఆయన మాటల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మాటలు అక్కర్లేదండి, ప్రభు ద్వారా మాకు మేలు పొందాలి, మేలు కావాలి. మాటలను అస్సలు గుర్తుపెట్టుకోరు, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోరు. ఎంత కాడికి చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా ఎక్కువ దేన్ని ఆశిస్తారంటే దేవుని యొక్క కార్యాలు. దేవుని మాటలు మాకొద్దు, దేవుని వాక్యం మాకొద్దు. చూడండి, మాకు మేలు కలగాలి, మాకు స్వస్థతలు కావాలి, అప్పుల బాధలు పోవాలి, మాకు సమస్యలు పోవాలి, వీటి కోసమే ఎక్కువగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. దైవ సేవకుడు అభిషేకంతో ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అస్సలు పట్టించుకోరు. కానీ అవసరమైంది ఏంటో ఈ దినమున నువ్వు తెలుసుకున్నా ప్రేమైన సహోదరుడు సహోదరు. ఓకే, 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్య చేసినంత కాలం ఆయనతో కలిసి తిరిగారు. ఏనాడు కూడా వాళ్ళకి ఏమీ కూడా తక్కువ కాలేదు. కడుపులు నిండుతా వచ్చాయి. కాబట్టి అది నిండుతా వచ్చాయి. మరి అవసరమైంది ఏంటి? వాక్యం. ప్రభు కూడా ఏమంటాడు ఆ సాతానుతో శోధిస్తున్నప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. నేను అంటాను, యేసు ప్రభు యొక్క శిష్యులు మాత్రమే నిజంగా అట్లాంటి నిర్లక్ష్య స్థితిలో ఉన్నారు. ఆయన వెంబడించిన జన సమూహం చూసారా? ఆయన వాక్యం పట్ల ఎంత తపన కలిగి ఉన్నారు. ఆయన కొండ మీదకి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు, అడవులకు వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు, సముద్ర తీరానికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆయన ఎక్కడికి సమాజ మందిరానికి వెళ్తే వెళ్ళేవాళ్ళు, ఎవరైనా ఇంటికి వెళ్తే వెళ్ళేవాళ్ళు. ఎందుకోసం అంటే ఆయన మాటలు మాటలు మాటలు. ఆయన మాటలు వినాలి, ఆ మాటలు హృదయంలో భద్రపరచుకోవాలి, ఆ మాటల ప్రకారంగా మేము నడవాలి. ఇదే వాళ్ళలో ఉన్న తపన. ఎందుకు అలాంటి పరిస్థితి నెలకొంది? అలాంటి పరిస్థితి ఎందుకు నెలకొని ఉంది? ఆ రోజుల్లో మనం కానీ చూసినట్లయితే సమాజ మందిరంలో మాత్రమే ఆ యొక్క గ్రంథపు చుట్టలు ఉండేవి. ఆ ప్రవక్తల యొక్క ప్రవచన గ్రంథాలు ఉండేవి. ఎవరి దగ్గర ఉండేవి కాదు. ఒక రోజు నియమించబడి ఉండేది. ఆ దినమున సమాజ మందిరం ఓపెన్ చేసేవాళ్ళు, అందరు ప్రజలందరూ వచ్చేవాళ్ళు, గ్రంథపు చుట్ట తీసి చదివేవాళ్ళు. దాంట్లో ఏముందో, ఆ ప్రవక్త ఏం రాశాడు అనేది చాలా జాగ్రత్తగా వింటూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చెప్తానే ఉన్నాడు.
కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాక్యం ఫ్రీగా దొరుకుతా ఉంది. వాక్యం ఏమంటారు ప్రతిరోజు దొరుకుతా ఉంది. అందుకనే ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఆయన మాటల కొరకే ఆయన వెంబడించేవాళ్ళు. ఆయన మాటలు వినాలి, వినాలి, వినాలి. అది ఎంత దూరమైనా, అది ఎంత ప్రయాసైనా వాళ్ళు అదేం లెక్క చేయకుండా వెళ్తూ ఉండేవాళ్ళు. చక్కగా విని హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా నడుచుకునేవాడు. కానీ మన శిష్యులు ఉన్నారు చూడండి, నేను అనుకుంటా వాళ్ళకి ఆ ధీమా ఎక్కువ అనుకుంటా. ఆయన మన బోధకుడే కదా, ఆయన మనతోనే ఉంటాడు కదా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన మనకి జ్ఞాపకం చేస్తానే ఉంటాడు. చూడండి ప్రభు ఎంతకాలం ఉంటాడు జ్ఞాపకం చేయడానికి? ఆయన వాక్యాన్ని మన గుండెల్లో పెట్టుకొని ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఉండాలని అంటాడు ప్రభు. కాబట్టి మనం చూసినట్లయితే వీళ్ళు అదే ఆ అనుభవాలు ఏమి లేవు కాబట్టి ఆయన మర్చిపోయారు. ఆయన చెప్పిన మాటలు మర్చిపోయారు. అవి చాలా ముఖ్యమైన మాటలు. మర్చిపోయారు. నిజంగా మర్చిపోయి అక్కడ ఏమంటాడు, వారు భయపడి ముఖంలో నేలను మోపి ఉండగా ఏడుస్తూ ఉన్నారు. ముఖాలు నేల మీద పెట్టుకొని భయం వచ్చేసింది వాళ్ళకి. అసలు ప్రభు భయాన్ని పోగొట్టడానికి వచ్చాడు. క్రిస్మస్ మెసేజ్ అని చెప్పాను. క్రిస్మస్ సందర్భంగా ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో అంతా భయం ఉండేది. భయాన్ని పోగొట్టడానికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ మాటలు మర్చిపోయేటప్పుడు మళ్ళీ తిరిగి ఆ భయం అనేది వచ్చేసిన వాళ్ళు ఆవరించింది. వాళ్ళలో దుఃఖం అనేది వచ్చేసింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవదూతలు ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తే 8వ వచనం అంటాడు, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. అవునురా, కరెక్టేరా, ఆయన మనతో చెప్పిన మాట వాస్తవమే, ఆయన మనతో చెప్పాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్తలో 27:63, మత్తయి సువార్త 27:63. ఇక్కడ మనం చూసినట్లయితే 27:63లో మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్త 27:63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఈ మాటలు చెప్తున్నది ఎవరండి? ఈ మాటలు చెప్తున్నది ఎవరంటే పైన 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినం ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క బోధలు విని ఉన్నారో వాళ్ళు, అంటే ఒక మాట చెప్పండి, యేసు ప్రభు యొక్క విరోధులు ఆయన మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఉన్నారు. ఆయన మాటలు గుర్తు పెట్టుకొని ఉన్నారు. గుర్తు పెట్టుకోవాల్సిన నువ్వు ప్రభు కొరకు వచ్చేసి నువ్వు ప్రభు బిడ్డగా అయిన కానీ రివర్స్ అయిపోతుందండి. నువ్వు మర్చిపోతున్నావు, వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రభు ఒక మాట నాకు గుర్తు చేస్తాను మీకు చెప్పమని. అదేంటిదంటే, మొదటి వారు కడపటి వారైపోతారు, కడపటి వారు మొదటి వారైపోతారు. ఈ యొక్క దేవుని యొక్క రాకడ దినం వల్ల గుర్తుపెట్టుకో. నువ్వు అనుకోవచ్చు, నేను సీనియర్ నండి, 25 సంవత్సరాలు విశ్వాసిని, 50 సంవత్సరాలు విశ్వాసిని, నేను పెద్ద సేవకుడిని అని నువ్వు అనుకుంటావు. కానీ చూడు, మొదటి వారు కడపటి వారైపోతున్నారు, కడపటి వారు మొదటి వారైపోతున్నారు. జాగ్రత్త. ఆయన మాటలు నీ గుండెల్లో ఉండాలి. ఆయన మాటలు, అందుకనే సొలొమోను రాస్తాడు, నీ హృదయం అనే పలక మీద నువ్వు వాటిని రాసుకో అంట. నీ హృదయం అనే పలక మీద నువ్వు వాటిని రాసుకో. నీ గుండెల్లో, నీ హృదయంలో నువ్వు వాటిని భద్రపరచు. మొదటి పరిస్థితి, యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన శిష్యుల్లో నెలకొన్న మొదటి పరిస్థితిలో మొదటి పాయింట్ ఏంటంటే, ఆయన మాటలు మర్చిపోవటం వలన వాళ్ళు పూర్తి నిరుత్సాహంలోనికి నెట్టివేయబడ్డారు. రెండవది, యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అను లేఖనమును వారు ఇంకను గ్రహింపరైరి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అంటే ఖచ్చితము అన్న మాట వారి ఇంకను గ్రహింపరైరి. ఒక పోని వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభు చెప్పిన మాటలు మర్చిపోయారు. నేను తిరిగి లెగుస్తానని చెప్పాడు, మర్చిపోయారు.
రెండవ ఛాన్స్ ఇస్తున్నాడు ప్రభు. అదేంటంటే లేఖనముల యందు రాయబడి ఉన్నది ఏమనంటే ఆయన మృతులలో నుండి లేచుట సత్యము అంటే ఖచ్చితం అని రాయబడి ఉన్న మాటని వాళ్ళు లేఖనాన్ని వాళ్ళు ఇంకా గ్రహించలేకపోతున్నారు. అవునండి, ఈ దినాల్లో మనం చూసినట్లయితే వాక్యాన్ని చదువుతున్నారు కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ యొక్క ఐథియోపియా ఆ, దేశానికి రాణి అయిన కందాకే క్రింద ఉన్న మంత్రి అయిన నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ ఆ గ్రంథంలో ఉన్న విషయం ఏంటో గ్రహించలేకపోతున్నాడు. అవును, ఈ దినమున లేఖనాన్ని చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎప్పుడు గ్రహిస్తారు అంటే నీ సొంత జ్ఞానంతో నువ్వు చదివితే నువ్వు గ్రహించలేవు. నువ్వు ఎప్పుడు గ్రహించగలవంటే నీకు పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తేనే నీవు లేఖనాల్ని గ్రహించగలవు. అందుకనే ఆ పరిశుద్ధాత్మని సహాయం కావాలంటే నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళు, దేవుని యొక్క సేవకుని యొక్క మాటలు విను, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడు. అప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే దైవ సేవకుడు చెప్తున్న మాటలు నీకు అర్థం అవుతాయి, నీ గుండెల్లో దాచబడతాయి. నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి వాక్యాన్ని చదువుతుంటే వాక్యంలో ఉన్న సత్యాలన్నీ కూడా నీకు తేట తెలంగా బయలుపరచబడతాయి. నాకు పరిశుద్ధాత్మ వద్దు అని నువ్వు కూర్చున్నంత కాలం నీకు లేఖనాలు చదువుతూనే ఉంటావు కానీ అది ఏందో దాని యొక్క మాటల యొక్క అర్థాలు ఏంటో నీకు అర్థం కావు. ఏదో రాయబడింది, ఏదో చదువుతున్నాం, ఏదో చదువుతున్నాం అన్నట్టుగా పిల్లలు పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పాఠాలు అట్లా చదువుతూ ఉంటారు. ఈ దినం నా ప్రేమ సహోదర సహోదరి చూడండి, యేసు ప్రభు మరణించిన సందర్భంగా రెండో విషయం ఆయన యొక్క శిష్యుల్లో లేదా ఆయన నమ్మిన వాళ్ళని నెలకొన్న పరిస్థితుల్లో రెండో విషయం ఏంటిదంటే ఆయన మూడో దినంన తిరిగి లేస్తాను, మృతుల్లోంచి తిరిగి లెగుస్తాడు అని లేచుతాడు. అది ఖచ్చితం, లేచుట అగత్యం అని రాయబడి ఉంటే కూడా చదువుతున్నారు కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇంకా మూడో విషయాన్ని మనం చూస్తే లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 11వ వాక్యం. లూకా సువార్త 24:11. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. స్త్రీలు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి చూశారు, తమ కళ్ళతో చూశారు. వాళ్ళు దేవదూతలు వాళ్ళతో చెప్పిన మాటలు విన్నారు. వచ్చారు పరిగెత్తుకుంటా వచ్చి అక్కడున్న పురుషులైన శిష్యులందరికీ చెప్తుంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ యొక్క సొంత మనుషులు, వాళ్ళ దగ్గర ఉన్న సొంత స్త్రీలు వెళ్ళి చూసి వచ్చి చెప్తున్నా గాని వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా ఉంటున్నాయి. అవునండి, చూడండి ఎంతటి పరిస్థితులకు దిగజారిపోయారు. ఒకటి, ప్రభు చెప్పిన మాటలు మర్చిపోయారా? పోనీ లేఖనాల్లో రాయబడి ఉన్నది చదువుతున్నా గ్రహించలేకపోతున్నారా? మూడు, డైరెక్ట్ విట్నెసెస్ అనాలి, ప్రత్యక్ష సాక్షులు అనాలి. వాళ్ళ దగ్గర ఉన్న స్త్రీలు వెళ్ళి ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నాం అంటే అనుకోవచ్చు. వాళ్ళతో ఉన్న స్త్రీలు వెళ్ళి చూసి వచ్చి చెప్తున్నా కానీ వీళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. నమ్మడం లేదు, మేము నమ్మమంటున్నారు. చూడండి ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. వెర్రి మాటలుగా ఉన్నాయి అంటున్నాడు. అది ఇంకా విచిత్రం. వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా ఉన్నాయి. ఏమండి చూడండి, ఒకవేళ ప్రభువు చెప్పకపోతే అది వెర్రి మాటలుగా ఉంటాయి అనుకోవచ్చు, వెర్రి మాటలుగా లెక్క కట్టచ్చు. వాళ్ళ లేఖనాల్లో లేకపోతే అవి వెర్రి మాటలుగా లెక్క కట్టచ్చు. కానీ వీళ్ళు వెళ్ళి చూసి వచ్చి చెప్తుంటే కూడా వారి మాటలు వీరి దృష్టికి ఎట్లా ఉన్నాయంటే వెర్రి మాటలుగా ఉంటుంది. చాలా విచిత్రం. చూడండి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఎంత పడిపోయారు, స్టాండర్డ్ లో ఎంత దిగజారిపోయారు చూడండి. యేసు ప్రభు మరణించిన సందర్భంగా ఆయన శిష్యులు వాళ్ళలో అలాగే లేదా ఆయన నమ్మిన వాళ్ళలో నెలకొన్న పరిస్థితి యొక్క మూడవ విషయం ఆయన తిరిగి లేచాడు అని చెప్తుంటే వెర్రి మాటలుగా ఉంటుంది. నాలుగో విషయానికి వచ్చి చూద్దాం. అదేంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం
20 అధ్యాయంలో 24, 25 వచ్చినాలు. అక్కడ మనం చూసినట్లయితే యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. ఆ, గనుక తక్కిన శిష్యులు మేము యేసు ప్రభువుని చూచితిమి అని అతనితో చెప్పగా, అతడు నేను నమ్మనే నమ్మను. అతడు చూడండి, ఆ అని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. ఇది ఇంకా విచిత్రమైన, స్త్రీలు వెళ్ళి చూసొచ్చారు, వాళ్ళ మాటలు వీళ్ళ దృష్టికి వేరే మాటలుగా ఉన్నాయని 3వ పాయింట్లో చూసి ఉన్నాం. ఇప్పుడు 4వ పాయింట్లో మనం చూసినట్లు స్త్రీలు కాదు, వీళ్ళంతా పురుషులే ఉన్నారు ఇక్కడ. చూడండి, 12 మందిలో ఒకడు ఇస్కరియోతు ఏదో ఆల్రెడీ యేసుప్రభువుని అప్పగించి వెలుపటి వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది. 11 మందిలో ఒక్కడు అయిన తోమ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. 11 మంది ఉన్నారు, 11 మందిలో తోమ ఒక పని నుండి బయటకు వెళ్ళాడు. తోమా లేనప్పుడు ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి ఆ 10 మందికి తను తాను సజీవునిగా కనపరుచుకుంటున్నాడు. అదంతా చెప్పడానికి నాకు టైం లేదు, తను తాను తిరిగి సజీవునిగా కనపరుచుకుంటున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు అని తను తాను చూపించుకుంటున్నాడు. అయితే యేసు ప్రభు ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, అంతా అయిపోయింది, వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు ఈ తోమా గారు. వస్తే ఈ 10 మంది శిష్యులు చెప్తున్నారు తోమాతో, తోమా మేము ప్రభువుని చూసాం, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎదుగో అందరికి మేము తలుపులు కిటికీలు వేసుకొని ఒక ఇంట్లో ఉన్నాం, తలుపులు కిటికీలు తెరవకుండానే ఆయన మా మధ్యకి వచ్చేసాడు. అదిగో తాను సజీవునిగా కనపరుచుకున్నాడంటే అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూడాలి, నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టాలి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచాలి. ఈ 3 చూడండి చేస్తేనే కానీ నేను నమ్మను. ఒక్కళ్ళకి ఏమైనా చెప్పారు అంటే పగటి కలగా అన్నాడు అనుకోవచ్చు. ఎంతమందికి అంటారండి? 10 మందికి అంటారా పగటి కలలు? చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే 10 మంది చెప్తున్నా ఒక్కడిని నమ్మించలేకపోతున్నారు. ఏంటండి? 10 మంది చెప్పినా ఒక్కడిని నమ్మించలేకపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఒక ఊత పదం పెట్టుకుంటున్నారు. అదేంటంటే మత మార్పిడి. ఈ రోజులో మనుషులందరూ ఎంత తెలివి తక్కువ కాదండి. ఏదో కథలు చెప్పేసేసి మనుషులు మార్చేయడానికి మనుషులు ఏమంత పిచ్చోళ్ళు కాదు. ఈ మధ్య ఎక్కువ ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్లో ఈ యొక్క దొంగతనాలు చేస్తున్నారు, ఈ యొక్క డబ్బులు కొట్టేస్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. నేను తెలివి తక్కువని కాను అని ఒక మాట వాడుతున్నాను. నేను అంత తెలివి తక్కువని కాదు. అవును, రియల్లీ మనుషులు ఏమాత్రం తెలివి తక్కువ కాదు, అంత పెచ్చోళ్ళు కాదు, ఎంత జ్ఞానులో. అయితే చూడండి, ఈ రోజుల్లో మత మార్పిడి చేస్తున్నారు, ఏదో చెప్పేస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు అంటున్నారు. అక్కడ 10 మంది మేము యేసు ప్రభుని చూసామని చెప్పిన ఒక్కడిని నమ్మించలేకపోయారండి. అది వాస్తవమైన విషయం. ఆ వాస్తవాన్ని వాళ్ళు చూసి వాళ్ళు చెప్తున్నా ఒక్కడు నమ్మలేకపోతున్నా. నేను నమ్మానంటే నమ్మను, నేను చూడాలి, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూడాలి, చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టాలి, నా చెయ్యి ఆయన ప్రక్కలో నేను ఉంచి, ప్రక్కలో బళ్ళంతో పొడిచారు కదా, ఆ గాయాన్ని నేను చూస్తేనే గాని నేను ఆయన నమ్మను. చూసారా ఎంత దిగజారిపోయారు. యేసుప్రభు మరణించి అప్పటికి 3 రోజులు అయింది. అసలు నన్ను కానీ అడిగితే అంతే, 3 రోజులు. ఫ్రైడే మరణించాడు, సాటర్డే, సండే. చూడండి, 3 రోజుల్లో యేసు ప్రభుని నమ్మే విషయంలో ఎంత స్థాయి మారిపోయిందో శిష్యులకి ఎంత స్థాయి మారిపోయింది. ఆయన చచ్చిపోయాడంటే చచ్చిపోయాడు, తిరిగి బ్రతకడు అని ఆ సాలిడ్ సిద్ధాంతం వాళ్ళు నాటుకుపోయి, చూడండి ఈ యొక్క తోమా చూడండి ఏ విధంగా అయిపోయాడు. చూడండి, యేసు ప్రభు మరణించిన సందర్భంగా ఆయన శిష్యుల్లో నెలకొని ఉన్న పరిస్థితి ఇది. ఇక పాయింట్ నెంబర్ 4,
నాలుగో విషయానికి వెళ్ళిపోదాం. అదేంటంటే యేసు ప్రభు మరణించాడు. ఓకే. యేసు ప్రభు మరణించిన తర్వాత అందరూ చాలా దిగాలుగా ఉన్నారు. ఓకే. అయితే మగ్దలేని మరియ అనే ఒక ఆమె యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళింది. చాలా జాగ్రత్తగా గమనించండి. మగ్దలేని మరియ వెళ్ళింది. వెళ్ళి అక్కడ చూస్తుంది. అక్కడ ఎవ్వరు కూడా కనబడడం లేదు. ఆయన ఉంచిన స్థలం దగ్గరికి వెళ్ళి చూసి ఆమె ఇక దుఃఖం పట్టలేక ఏడుస్తా ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం నుండి నేను చదువుతాను వినండి. మళ్ళీ చెప్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం నుండి. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు లేదని చెప్పాను. ఆమె ఎంతకాడికి ఏమనుకుంటుంది? నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహం, మృతదేహాన్ని ఎవరో ఎత్తుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టేశారు. అది ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలియట్లేదు, కాబట్టే నేను ఏడుస్తున్నాను. చూసారా? ఏమో కూడా ఏం నమ్ముతుందంటే ఆయన మరణించాడు, ఆయన శరీరం లేదా శవం సమాధిలోనే ఉంది అని విశ్వసించింది. వచ్చి చూస్తే అక్కడ ఆయన శరీరం లేదు. చూడండి, 12వ వచనం చూస్తే తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాలు వైపున ఒకడును కూర్చుండుట కనబడేను ఆమెకి. ఇక వాళ్ళని చూసి యేసు ప్రభుకి దేహం కనబడపోయేసరికి ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తుంటే వాళ్ళు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి, సంతోషించవలసిన పరిస్థితుల్లో కొంతమంది ఏడుస్తారు, ఏడవలసిన పరిస్థితుల్లో కొంతమంది సంతోషిస్తారు. లోకం యొక్క పోకడది. సంతోషించాలి, ఆయన తిరిగి లేచాడు, అయ్యో మేము చచ్చిపోయాడని మేము అనుకున్నాం, బాధపడ్డాం, దుఃఖపడ్డాం. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడని నువ్వు సంతోషించాలి, ఎగిరి గంతేయాలి. కానీ సంతోషించవలసిన టైం వచ్చేవాడికి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్తుంది సమాధానం భలే విచిత్రంగా. నా ప్రభు యొక్క దేహాన్ని ఎవరో ఎక్కడికో ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆయన ఆ దేహాన్ని ఎక్కడ పెట్టారో నాకు తెలియలేదు, నేను వెతుక్కుంటూ వస్తున్నాను, నాకు కనబడలేదు. ఆయన ఎక్కడ పెట్టారో నాకు తెలిస్తే నేను సంతోషపడతాను. చచ్చిపోయిన దేహాన్ని చూసి సంతోషపడుతుందంట. వీళ్ళేమో ఆయన తిరిగి లేచాడంటే, ఆమెమో ఆ శరీరాన్ని ఎక్కడ పెట్టారో నాకు చెప్పండి, నాకు తెలియలేదు, ఎక్కడో దాచిపెట్టేశారు అని అంటాము. అప్పుడు 14వ వచనంలో, ఆమె మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచాను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చాలా జాగ్రత్తగా ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ గా పునరుద్ధానుడైన యేసు ఆ మగ్దలేని మరియ వెనకగా వచ్చి నిలబడి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు నిలబడి ఉన్నాడు, ఆమె అటువైపు తిరిగి ఉంది. ఆ సమాధిలో ఉన్న దేవదూతలు మాట్లాడారు. ఆమె ఆ దేవదూతలతో మాట్లాడిన తర్వాత వెనక్కి తెలిస్తే ప్రభు అన్నాడు డైరెక్ట్ గా. ఏం రాస్తున్నాడు? ఆయన యేసు నిలిచిండుట చూచాను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. మనిషిని చూసి కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి వచ్చేసారండి. ఎన్ని రోజులని చనిపోయి? 3 రోజులు. 3 రోజుల్లో ఇప్పుడు చూడండి, లోక సంబంధంగా చాలా మంది చనిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, 3 రోజులు మర్చిపోతారు. ఎవరైనా 3 రోజుల్లో మర్చిపోతారా చనిపోయిన వ్యక్తిని? ఆఫ్టర్ ఆల్ మామూలుగా లోక సంబంధమైన మనుషుల్ని మనం మర్చిపోం, గుర్తుపెట్టుకొని ఉంటాం. ఈ రోజు గుర్తుపెట్టుకొని ఉంటాం. మన కుటుంబ సభ్యులైతే మనతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉంటాం. ఇంకా ఇతరులను కూడా మనం గుర్తుపెట్టుకుని ఉంటాం అనుకోండి, కొంచెం బాగా పేరుగాంచిన వాళ్ళని మన కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా మర్చిపోం. కొంతమంది ఎన్ని సంవత్సరాలుగా మర్చిపోరు. అయితే ఈమె యేసుప్రభుని చూసి యేసుప్రభుని గుర్తుపట్టలేకపోతుంది. ఆయన యేసు అని గుర్తుపట్టలేకపోతుంది. 15 వచ్చిన, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. 16 వచ్చిన, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. చూడండి,
ఆయన తోటమాలి అనుకుంటుంది. యేసు ప్రభుని చూసి ఏమనుకుంటుంది? తోటమాలి అనుకుంటుంది. ఆయన యేసు ప్రభుని గుర్తుపట్టట్ల. మర్చిపోయే పరిస్థితిలోకి వచ్చారు. యేసు ప్రభు మరణించిన 3 రోజుల కల్లా ఆయన మాటలు గుర్తుపెట్టుకోలేదు. ఆయన గురించి లేఖనాలు చదువుతున్నారు, గ్రహించలేకపోతున్నారు. అలాగే ఆయన గురించిన మాటలు స్త్రీలు చెప్తే వేరే మాటలుగా ఉన్నాయి. ఆయన చూసామని 10 మంది చెప్పినా ఈ తోమా గారికి ఏమో చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా ఆయన చూస్తూ ఉండే కూడా మగ్దలేని మరి ఆయనని తోటమాలి అనుకుంటాం. ఎప్పుడైతే ప్రభు ఆమెను పేరు పెట్టి పిలిచాడో మరియా అని, అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు గుర్తుపడుతుంది ఆయన ఎవరో కాదు, నేను తోటమాలి అనుకున్నాను, ఆయన ఎవరో కాదు, ఆయన నా యేసు. చూడండి, మరణించిన 3 రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దీంతో నేను ఇంకోటి కూడా చెప్తాను. ఆదివారం సాయంత్రం 2 మనుషులు యెరూషలేం నుంచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. కాలినడక నడుస్తూ వెళ్తున్నారు. వాళ్ళండి ఆ 3 రోజుల క్రితం జరిగిన సంభవాల గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఒక బాటసారి వలె వాళ్ళతో కలిసి నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క మాటలు జాగ్రత్తగా వింటా వాళ్ళతో కలిసి నడుస్తూ ఉన్నారు. వాళ్ళతో కలిసి నడుస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు. ఒకడికి తెలిసింది ఇంకోటి చెప్తున్నాడు, వాడికి తెలిసింది వీడికి చెప్తున్నాడు. అయితే లూకాసు వార్త 24:16, మళ్ళీ చెప్తున్నాను, లూకాసు వార్త 24:15 నుంచి, 24:15 నుంచి, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. 16 అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, ఆయన కూడా ఒక బాటసారేమో, ఆయన కూడా వాళ్ళతో పాటు ఎమ్మాయి గ్రామానికి వస్తున్నాడేమో అని అనుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు గుర్తుపట్టలేకుండా వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. సరే, ఈయన కూడా ఒక బాటసారి అనుకొని సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటే, ఈయన అడుగుతాడు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, అయ్యో చాలా ఏడుస్తున్నారు, చూడండి ఏడుస్తా ఉన్నారు. అయితే ఆ విధంగా ప్రభు వాళ్ళతో కలిసి మాట్లాడి, ఆయన వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటా వెళ్తా ఉంటే, వాళ్ళు వెళ్ళవలసిన గ్రామం వచ్చేసింది, ఎమ్మాయి గ్రామం వచ్చేసింది. అయితే ఆ ఎమ్మాయి గ్రామం వచ్చేస్తే, సరే ఇక వాళ్ళు, సరే ఈయన ఎక్కడికో వెళ్ళబోతున్నాడు, వద్దు వద్దు చాలా చీకటి పడిపోయింది, ఈ రాత్రికి కనీసం మా ఇంట్లో ఉండు, లేదా కనీసం భోజనం చేసేనే వెళ్ళని బలవంతం చేస్తే చూడండి 30 లూకాసు వార్త 24:30, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి వారికి విరిచి, దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, 31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నాయి, ఆయన ఒక బాటసారి అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని భోజనం కూర్చున్నప్పుడు రొట్టెను ఎత్తుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వాళ్ళకి పంచాడో, వాళ్ళ కళ్ళు ఓపెన్ అయినాయి. ఈ దినమున నా ప్రేమైన సహోదరి, చూడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించిన సందర్భంగా ఆయన శిష్యుల్లో, ఆయన నమ్మిన వాళ్ళు నెలకొన్న పరిస్థితి అంటే, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. వీళ్ళు మాట్లాడుకుంటా ఏం చేస్తూ ఉన్నారు తెలిసిన, అసలు ఆయన గురించి ఏంటి అని అడిగితే, ప్రభుకే చెప్తున్నారు. ఏమనంటే, ఇస్రాయేల్ని రక్షించబోయేవాడు ఈయనేనేమో అని చెప్పి మేము అందరం విశ్వసించాం. అయితే ఆ ఆలోగానే నీకు తెలీదా ఏం జరిగిందో, మన యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఆయన పట్టుకొని ఆయన ఏ విధంగా సిలువ వేశారు నీకు తెలియదా, ఆయన మమ్మల్ని రక్షిస్తాడేమో అనుకున్నాను, నిజంగా ఆయన మా రక్షకుడు అనుకున్నాను, అయితే ఆయన్ని ఏ విధంగా సిలువకు వేసి చంపేశారో నీకు తెలియదా అని చెప్పి వాళ్ళు చాలా దుఃఖముతో చెప్తూ ఉన్నారు.
చూడండి, మనం చూసినట్లయితే ఆ నిజంగా ఆ యొక్క పరిస్థితి ఆ దినాల్లో, యేసుప్రభు మరణించిన దినాల్లో ఆయన యొక్క శిష్యుల్లో నెలకొన్న పరిస్థితి ఏంటో కూడా అక్కడ స్పష్టంగా వాళ్ళ యొక్క మాటల్లో మనకి బయలుపరచబడతా ఉంది, బోధపరచబడతా ఉంది. కాబట్టి మనం కానీ చూసినట్లయితే ఆ వాళ్ళు ఆ అక్కడ చూపిస్తుంది లూకాసు వార్త 24వ అధ్యాయం 20వ వచనం నుండి లేదా 19వ వచనం నుండి. ఆయన ఏవి అని వారిని అడిగినప్పుడు, నజరేయుడిని యేసును గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యములను శక్తిగల ప్రవక్త ఉండెను. 20వ వచనం, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా? 21వ వచనం, ఇస్రాయేల్ విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఇది గాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములు ఆయను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మీద ఎంత ఆశ పెట్టుకున్నాము. అయితే మమ్మల్ని విమోచించేవాడు ఈయనేమో అనుకున్నాను, అయితే ఈలోగా ఆయన చంపేశారు అని. ఒక మాటలో చెప్పాలంటే అండి, వాళ్ళ పరిస్థితి అంటే ఎట్లా అయిపోయిందంటే, నమ్మాం కానీ కృంగిపోయాం, నమ్మాం కానీ కృంగిపోయాం. యేసుప్రభు మరణించిన సందర్భంగా ఆయన శిష్యులు అందరిలో కూడా నెలకొని ఉన్న పరిస్థితి, ఆయన నమ్మిన వాళ్ళందరిలో కూడా నెలకొని ఉన్న పరిస్థితి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఈస్టర్ దినమున మనం ఇవన్నీ కూడా వివరంగా మనం నేర్చుకుంటాం. ఈస్టర్ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత కూడా ఆయన పునరుద్ధానాన్ని గురించిన సంగతులు మనం నేర్చుకుందాం. అందరు దయచేసి స్థాయిలో వచ్చి కళ్ళు మూసుకోండి. లేచి నిలబడగలిగిన లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. తండ్రి, నీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రాలు. మీరు ఈ లోకంలోకి వచ్చి నరవతారుగా జీవించి సువార్త ప్రకటించి 3వ దినం దేవా ఆ యొక్క మరణించి శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు. అయితే మీరు మరణించిన సందర్భంగా మీ శిష్యుల్లో అలాగే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళలో నెలకొని ఉన్న పరిస్థితి, అనేకమైన విషయాలు ఈ దినమున మేము ధ్యానించి ఉన్నాం. అవును ప్రభువా, చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ధైర్యపరచడానికి మీరు మరణాన్ని గెలిచి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విని ఉన్నారు, వాళ్ళందరి యొక్క మనోన్నతలు తెరవచేయండి. అవును ప్రభువా, వాళ్ళు దేవా హృదయాలు వాక్యం వింటున్నారు కానీ ప్రభువా వాక్యాన్ని మర్చిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లోంచి విడుదల దయచేయండి. లేఖనాలు చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు విడుదల దయచేయండి. నీ మాటలు ఎవరైనా చెప్తే వాళ్ళకి వేరే మాటలు ఉన్నాయి, అలాంటి పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి దేవా. అలాగే నిన్ను చూస్తా ఉండి కూడా నిన్ను గుర్తుపట్టలేకుండా ఉంటున్నారు, ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. వాళ్ళ యొక్క మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని యేసు నామములో తొలగిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాం. దేవా మీకు స్తోత్రాలు. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను కూడా పేరు పైన దర్శించి సంధించి ఈ వాక్యం ద్వారా బిడ్డలని అందరినీ కూడా మీరు దర్శించిన స్తోత్రాలు. ఇంకా విశ్వాసంలో బిడ్డలను స్థిరపరిచి బలపరిచి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని వీళ్ళందరినీ కృపగస్తలు సమర్పిస్తున్నాం. రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. సమస్యలో ఉన్న బిడ్డల సమస్య విడుదల దాయిచ్చండి దేవా. పాపను రక్షించండి. పరీక్షలు రాస్తున్న పిల్లలు పరీక్షలో గొప్ప జయాన్ని దాయిచేయండి. ఫస్ట్ క్లాస్ రిజల్ట్ దాయిచేయండి. నీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకోమని బిడ్డల్ని అందరినీ కృపగస్తలు సమర్పిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం బిడ్డలకి ఎల్లప్పుడూ తోడేయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమే యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించుము. నా ప్రాణమే యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రం. థ్యాంక్ యూ. ప్రైజ్.